ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు. కొన్ని వచనాలు చూసుకుని త్వరగా ఆగిపోదాం. మన సహవాసం ఎవరితో ఉండాలి? సహవాసాన్ని బట్టే ఆశీర్వాదం ఉంటుంది, సహవాసాన్ని బట్టే దీవెన ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1:3 మనం ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు? 2 ప్రశ్నలు. తెలియజేయుచున్నాము, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మీరు ఎవరితో సహవాసం చేస్తే సంతోషంగా ఉంటారు? టీవీతో కాదు, ప్రజలతో కాదు, జనాలతో కాదు, ఊరకే కాదు, తండ్రితోనూ కుమారునితోనూ మీరు సహవాసం చేస్తే ఎలా ఉంటారు? సంతోషం పరిపూర్ణమవుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:1. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:1. కావున ఆత్మయందు ఏ సహవాసమైనను అన్నాడు. ఆత్మయందు ఏ సహవాసమైనను. ఆత్మ మనకి కలిగించే సహవాసాలు ఉన్నాయి కదా, వాక్య కూడుకని, ప్రార్థనా కూడుకని, ఆరాధనని, సువార్త అని, ఇలాగేమి ఉన్నాయి కదా. ఇవన్నీ ఆత్మ మనకు కలిగించిన సహవాసం. ఈ ఆత్మయందు సహవాసం, తండ్రితో సహవాసం, కుమారునితో సహవాసం మనకేమిస్తుంది? మీ సంతోషం పరిపూర్ణం అన్నాడు. యోబు గ్రంథం 22:21 మరో ఆశీర్వాదం ఉంటుంది చూడండి. తండ్రితో సహవాసం, ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, కిందలో అలాగున మీకు మేలు కలుగును అన్నాడు. చూసారా? 2 వ్యక్తులతో సహవాసం చేస్తే, టీవీతో సహవాసం చేస్తే కదా ఏమొస్తుంది? కుట్రలు వస్తాయి. అత్తగారిని కోడలు ఎలా కొట్టాలో, కోడలు అత్తగారిని ఎలా కొట్టాలో, అన్నయ్య తమ్ముడిని ఎలా చంపాలో, తమ్ముడు అన్నయ్యని ఎలా చంపాలో, ఇవే కదా సీరియల్స్ నేర్పేవి. తండ్రితో సహవాసం, కుమారునితో సహవాసం, ఆత్మయందు సహవాసం కలిగి ఉంటే 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. సంతోషం పరిపూర్ణంగా ఉంటుంది, 2 సమాధానం కలుగుతుంది, 3 మేలు నెమ్మది కలుగుతుందండి, తృప్తి కలుగుతుంది. అపోస్తలుల కార్యం గ్రంథం 2:42 2:42 41 చదువు, 42 చదివేయండి. వీరు అంటే ఇంచుమించు 3,000 మంది బాప్తిసం పొందిన వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగ. అంటే సహవాసంలో మనం ఎలాగ ఉండాలి? ఇంకా 3 సంగతులు నేను పక్కన పెట్టాను. సహవాసంలో ఎలాగ ఉండాలి? ఎడతెగకు ఉండాలి. నీకు ఇవ్వబడిన ఇది ఒక స్వాస్థ్యం లాంటిది, నీకు ఇవ్వబడినది ఇది గొప్ప భాగ్యం. ఈ సహవాసాన్ని ఎడతెగక చెయ్యాలి కదండి. ఎడతెగ కంటే ఆగిపోకుండా, ఎడతెగ కంటే ఆగిపోకుండా. ఎడతెగకు కురుస్తుంది అంటాం కదా, గ్యాప్ ఇవ్వకుండాని. నీవు ఇవ్వబడిన ఈ సహవాసంలో, ఈ సంఘంలో నువ్వు ఎలాగ ఉండాలి? ఎడతెగక ఉండాలి కదా. నియామక కూడుకలకు మానివేసి ఆరాధనకు మాత్రమే వస్తే అది ఏమన్నట్టు? ఆగి వస్తున్నాం. మీ బండి చక్కగా వెళ్తుంది అనుకోండి, మీరు ఎంత దూరమైన ప్రయాణం చేస్తారు. మీ బండి అప్పుడప్పుడు ఇలా ఆగి ఇలాగ వదులుతుంది అనుకోండి, ఇలాగ వదులుతుంది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఎందుకు వచ్చింది రోజు ఇక్కడ పాడేసి బస్సు అన్ని ఎక్కితే రైట్ అనుకుంటారు. అవునా? స్థానిక సంఘంలో అలా ఆగి రావడం అనేది మంచిది కాదు, అది క్షేమమే కాదన్నమాట. అలాంటివన్నీ కూడా ఎక్కడికి పోతాయి? చెట్టకెళ్ళిపోతాయి. ఇలాంటివన్నీ ఏమైపోతాయి? తొలగిపోతారన్న, త్వరగా తొలగిపోవడానికి కారణమవుతుంది. అంతేగాని సహవాసంలో ఎలాగ ఉండాలి? ఎడతెగక. ఆ రోజు వారు ఆశీర్వదించబడడానికి కారణం, అనేక మంది చేర్చబడడానికి కారణం ఏంటంటే వారు బోధ యందు, ప్రార్థన యందు, రొట్టె విరుచుట యందు, సహవాసం అందు ఎలా ఉన్నారు? ఎడతెగక. అమ్మయ్య, సమయాన్ని మీరు అనుకూలపరుచుకుంటే అన్నీ అనుకూలమవుతాయి. మనసుంటే మార్గం ఉంటుంది.
సహవాసంలో నువ్వెంత కలిసిమెలిసి ఉంటావో అంతగా ఏం చేయబడతావు? పురుగొల్పబడతావు, రేపబడతావు, మండబడతావు కదా. ఇవన్నీ దేనికంటే పేరు కొరకు కాదు. జరిగిస్తున్న ఈ కూడికలు కానీ, జరిగిస్తున్న ఈ సేవ కానీ పేరు కొరకో లేకపోతే ఏదైనా ఆదాయం వస్తుందనో కాదు. అందరూ ఏం చేయబడాలి? ప్రయోజకులు కావాలి. అందరూ మండాలి కదా, అందరూ పండాలి, అందరూ క్రిందకి వేరుతనాలి, పైకి ఎదిగి ఫలించాలి. అందుకొరకే రేపొద్దుట వెళ్ళిపోయేవారు వెళ్ళిపోతారు, మరి వచ్చేవారు కూడా ఏం చేయాలి? ఫలాలు ఇవ్వాలి, సంఘానికి ఫలాలు ఇవ్వాలి. అబ్బాయి ఆరాధనలో మాట్లాడడానికి నాకు రాదండి, అప్పుడు ఏం చేయాలి? కూలికి పిలుచుకోవాలి. ఏం చేయాలి? కూలికి పిలుచుకోవాలి. ఎంతకాలం పిలుచుకుంటారు అలాగే? స్థానిక సంఘాలలో నుంచి యవనస్తులు ఏం చేయబడాలి? లేవాలని కదా. అందుకని సంఘ సహవాసము అంటారు. సంఘ సహవాసంలో ఎలా ఉండాలి? మనం ఎడతెగక ఉండాలి. తండ్రితో కుమారునితో ఎలా ఉండాలి? ఆత్మతో ఎడతెగక ఉండాలి. సామెతల గ్రంథం 13:20. సామెతల గ్రంథం 13:20 తక్కువగా వివరించి త్వరగా అవగొట్టేస్తాను. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు అవుతాడు అంటండి. ఎవరితో సహవాసం చేయాలి? వచ్చిన మాట చెప్తాను. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞాని అవుతాడు. పొదుపుగా ఉన్నవాడితో సహవాసం చేస్తే పొదుపు నేర్చుకుంటాడు. పిసినారోడితో సహవాసం చేస్తే పిసినారితనమే వస్తుంది కదా. మనం ఎవరితో సహవాసం చేయాలంటే జ్ఞానులతో సహవాసం చేయాలి, ప్రార్థించే వారితో సహవాసం చేయాలి, కూడికలు వెళ్ళే వారితో సహవాసం చేయాలి, జ్ఞానులతో సహవాసం. ఎవరు జ్ఞాని? మన ప్రభువే జ్ఞానమందును వయసునందును అనే మాట. పౌలు క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించుకోవడం కొరకు క్రీస్తుతో ఏం చేశాడు? సహవాసం చేశాడు. క్రీస్తుని గూర్చిన జ్ఞానము నేను సంపాదించుకున్నట్టుకు సమస్తమును పెంటగా. క్రీస్తుని గూర్చి అంత బాగా పౌలుకి ఎందుకు తెలిసింది? ఎవరికీ తెలియని ఒక సత్యం కూడా తెలిసింది. మీకు చెప్పాను, గుర్తుందో లేదో. శిరస్సు క్రీస్తు అని, శరీరం సంఘమని ఎట్లా తెలిసింది? ఎట్లా తెలిసిందంటే క్రీస్తుతో సహవాసం చేయడాన్ని బట్టి తెలిసింది. ఎట్లా తెలిసిందంటే దమస్కు పట్టణంలో నువ్వు నన్ను హింసించుచున్న నజరేయుడని యేసునంటే క్రైస్తవులని పౌలు హింసిస్తూ ఉన్నాడు. శరీరం మీద ఏం చేస్తున్నాడు? కొడుతూ ఉన్నాడు. ఈ శరీరం మీద కొడుతుంటే బాధ ఎక్కడ తగులుతుంది? అంటే నేను క్రైస్తవుని కొడుతుంటే క్రీస్తుకి బాధ అవుతుందంటే ఆయన ఎవరు? శిరస్సు. సంఘం అనే ఈ పరిశుద్ధులందరూనేమో శరీరము అనే సత్యం ఆయనకి దమస్కు పట్టణంలో అర్థమైందండి. ఆ తర్వాత ఈ సిద్ధాంతాన్ని, ఈ సంగతులన్నీ అరబీ దేశానికి వెళ్ళి అక్కడ నేర్చుకుని పత్రికల్లో ఆ విషయాలన్నీ చెప్పాడు. పేతురు గారు రాయలేదు, యోహాన్ గారు రాయలేదు, ఎవరూ రాయలేదు ఆ సత్యాన్ని కదా. జ్ఞానుల సహవాసం చేస్తే ఏమవుతాడు? జ్ఞాని అవుతాడు అన్నాడు. అలాగే ఎన్నైనా చెప్పొచ్చు. ఎవరితో సహవాసం చేయకూడదు? 2-3 మాటలు చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 23:20. సామెతల గ్రంథం 23:20. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినివారితోనైనను ఆదాటండి. మాంసము హెచ్చుగా తినివారితో. అప్పుడప్పుడు తింటే తప్పులేదు కదా, అప్పుడప్పుడు నేను తింటాను కానీ మీరు తింటారు. కానీ మాంసం పట్ల అపేక్ష కలిగి ఉండడం అది చాలా ప్రమాదకరం. సంఖ్యాకాండం 25 అధ్యాయంలో మోయాబీలు అర్పించిన బలిమాంసం తినడానికి వెళ్ళి ఇంచుమించు 24,000 మంది చనిపోయారు. మాంసాపేక్ష కలిగిన వారు. ఇశ్రాయేలీయుల ప్రజలు మాకు మాంసం కావాలని అడిగారు దేవుణ్ణి అడిగితే దేవుడు పూరేల పెట్టెలను ఇచ్చాడు. పూరేల పెట్టెలను ఇస్తే అవి ఇంకా నములుతూనే ఉన్నారంట, ఇంకా నములుతూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. వెంటనే దేవుని కోపం వారి మీదకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వారు రక్తంతోనే తినేయడం అంటే అంత అపేక్ష కలిగి ఉన్నారు మాంసం పట్ల. వాస్తవానికి రక్తాన్ని చిందించి తినాలి, కానీ వీరు ఏం చేస్తున్నారు? రక్తంతోనే తినేస్తున్నారు. దాని పట్ల వారు ఏం కలిగి ఉన్నారు? సంఖ్యాకాండం 11:33 చూడండి. సంఖ్యాకాండం
11:33. ఆ, ఆ. నమలకు ముందే యెహోవా కోపం జనుల మీదకి రగులు కొంది అన్నాడు. 34 వచనం చూడండి. మాంసాపేక్ష అన్నాడు కదా. ఏముంది వాళ్ళకి? మాంసాపేక్ష అన్నాడు. మాంసం హెచ్చుగా తినవారితో అయినా అప్పుడప్పుడు తినడం తప్పు కాదు, కానీ ఇక దాని కొరకే బ్రతుకుతున్నట్టుగా ఉంటున్నారు. ఇంతకీ ఏంటంటే మాంసం కొరకు వారు ప్రార్థన కూడా చేశారంట. చూడండి 78వ కీర్తన 27వ వచనం. 78వ కీర్తన 27వ వచనం. 27. మనవ చేసిన అనే మొక్క ఉంటుంది చూడండి. మనవ చేసిన అనే మొక్క ఉందా? నూట 5వ కీర్తన చూడండి. 105వ కీర్తనలో ఉన్నట్టుగా ఉంది. మనవి చేశారట. మాంసం కోసం వారు ఏం చేశారంటే మనవి చేశారు అని ఉంటుంది. మాంసం కోసం వారు మనవి చేశారు. అయ్యా 40 వారు మనవి చేయగా అన్నారు. వీళ్ళు మాంసం కొరకు ఏం చేశారు? ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడండి. ప్రభు ఏమన్నాడంటే, మీకు ఏమి కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియదు. నీకు ఎలాంటి ఆహారం కావాలో, నీ దేహానికి ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారం కావాలో ఆయనకి తెలుసు. కానీ వారు ఏం చేశారు? మాంసం కొరకు ప్రార్థన చేశారంట. వారిలో ఏముంది? మాంసాపేక్ష ఉందన్నాడు. నిర్గమాకాండం 11వ అధ్యాయంలో అంటాడు, వారు మాంసం వండుకు తిన్నాం మేము అక్కడ అంటారు. ఐగుప్తులు ఏం వండుకు తిన్నారు? మాంసం తినేంత తీరిక ఎక్కడ ఉంది వాళ్ళకి? కంటి నిండా నిద్రపోవడానికి లేదు, తినడానికి లేదు కదా. అక్కడ అన్ని ఆకుకూరలే, కాయగూరలే. కానీ వారు ఏమంటున్నారంటే మేము మాంసం వండుకుని తిన్నాము అన్నారు. మాంసాపేక్ష ఎంత ప్రమాదం తెచ్చిందంటే ఇశ్రాయేలీల్లో చాలామంది యవ్వనస్తులైన వారు చనిపోయారు. దేవుని కోపం వారి మీదకి రగిలింది. వారు తిని తనసిరి అనే మాట చూస్తామండి. 78వ కీర్తనలో తిని తనసిరి అంటే మాంసం ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది? దేహానికి నిద్ర వస్తుంది, ఆయాసం వస్తుంది. ఎక్కువగా తినడం, అప్పుడప్పుడు తినడం కాదు, ఎక్కువ ఇంకా దాని మీదే పొద్దుట లేచింది కానీ దాని మీదే ఉంటే కదా దేహానికి అనారోగ్యం వస్తుంది, బద్ధకం వస్తుంది. ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి. నిద్రపోవలసిన సమయం కంటే ఎక్కువ నిద్రపోతాం అన్నమాట. అంటే ఎన్ని నష్టాలు ఉన్నాయి? ఆరోగ్య నష్టం ఉంది, సమయం నష్టం ఉంది, కరెంటు బిల్లు నష్టం ఉంది. తనసరి అనే మాట చూస్తున్నాం కదా. మాంసాపేక్ష ఎంత నష్టం తెచ్చిందంటే యవనస్తులైన వారే కూలిపోయారు అన్నాడు 78వ కీర్తనలో. యవనస్తులైన వారే కూలిపోయారు. దేవుని కోపం వారు. ఏలీ కుమారులు నాశనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మాంసమాపేక్ష. ఇంకా వండుతున్నారు, ఇంకా ఉడకలేదు. కానీ వండేసి ఉడకబడింది మా యాజకుడికి అక్కర్లొద్దు. మా వాళ్ళకి ఏం కావాలి? సగం ఉడికి సగంలో ఉన్నప్పుడే కావాలని కొంకు తెచ్చేలా గుచ్చి ఎంత వస్తే అంత పట్టిపోయేవారు. మేము తప్పు చెప్పట్లేదమ్మా. సగం ఉండగానే కొంతమందికి నోరు ఊరిపోయి ఒక ముక్క వేసేస్తుంటారు. సగం కూర దాకలో ఉండగానే వండుతుండగానే అయిపోతుంది కదా. మాంసాపేక్ష అది తప్పు కాదు, సరదాగా చెప్తున్నాను. కానీ మాంసాపేక్ష ఎంత ప్రమాదకరమైందో అలాంటి వారితోనైనను సహవాసం చేయవద్దు అన్నాడు. సామెతల గ్రంథం 28:7 వచనం. తొంటర్లో సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును అన్నాడు. తప్పిపోయిన కుమారుడు తెచ్చాడుగా. తొంటర్ల సహవాసం అన్నాడు. తొంటర్ల సహవాసం. సామెతల గ్రంథం 22:24. 22:24. కోపచిత్తునితో సహవాసం చేయకూడదు అన్నాడు కదండి. కోపచిత్తునితో సహవాసం చేయకూడదు. సహోదరులైన వారు
మన సహవాసం ఎవరితోనో గమనించుకోవాలి. మన సహవాసం ఎవరితో చేయకూడదో గమనించుకోవాలి. ఎవరితో చేస్తే మేలో గమనించుకోవాలి. ఎవరితో చేస్తే కీడో గమనించుకోవాలి. అందుచేత సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. నీ భక్తి జీవితం, నీ విశ్వాస జీవితం, నీ వ్యక్తిగత జీవితం కూడా అది నీ సహవాసంతోనే సాగాలి. సహవాసం సరిలేనప్పుడు దూరంగా ఉండడం చాలా ఉత్తమమైన పని, ఉత్తమంలో అత్యుత్తమమైన పని కదండి. ఇక్కడ నా సహవాసం, ఈ సహవాసంలో నా భక్తి జీవితం పాడవుతుంది, నా విధానాలు పాడవుతాయి, నా క్రమం పాడవుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారికి ఏం చేయాలి? దూరంగా ఉండడమే క్షేమం. ఉత్తమంలో ఉత్తమము అత్యుత్తమం అన్నమాట. కనుక సహవాసం అనేది పరీక్ష చేసుకోవాలి. నేను ఎవరితో ఉంటే బాగుంటుందో, ఎవరితో ఉంటే బాగోదో ఆలోచన చేసుకోవాలి. అలాంటి సహవాసమే మనం కలిగి ఉండడం మనకి, మన కుటుంబాలకి కూడా ఆశీర్వాదం. ప్రియులారా, హెబ్రోను అంటే సహవాసం అనే